సైదాపురం మండలంలోని 19 రైతు సేవా కేంద్రాలలో సమృద్ధిగా ఎరువులు అందుబాటులో ఉన్నాయని, ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఏఓ హైమావతి తెలియజేశారు. స్థానిక ప్రాథమిక రైతు సహకార సంఘం నందు గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు. మండలంలో దాదాపు 4000 ఎకరాలలో వరి నాటు జరుగుతుందని, దానికి సంబంధించి ఎరువులు రైతు సేవా కేంద్రాలలో అందుబాటులో ఉన్నాయని చెప్పారు. అలాగే ప్రతి రైతు ఈ కేవైసీ తప్పనిసరిగా చేసుకోవాలని ఆమె సూచించారు. సైదాపురం మండలం నందు ఉన్నటువంటి 19 రైతు సేవా కేంద్రాలు మనకి అందుబాటులో ఉన్నాయి. అందరి రైతు సోదరులందరూ కూడా ఇప్పుడు మనకి రబీ సీజన్ అయితే స్టార్ట్ అయ్యి ఉన్నది. ఆల్రెడీ అందరూ కూడా ట్రాన్స్ప్లాంటింగ్ స్టేజ్లో ఉన్నారు. ఇంకా ఒక 4-5 విలేజెస్లో ఇంకా కూడా నాట్లు వేయాల్సిన టైం ఇంకా ఉన్నది. ఇవి జనవరి పండుగల సీజన్ దాకా కూడా కొంతమంది ఇంకా నాట్లు వేయడానికి టైం ఉంది. ఇప్పటివరకు అయితే మనకి ట్రాన్స్ప్లాంటింగ్ అయ్యి మండలం మొత్తం మీద కూడా దాదాపుగా 3800 నుంచి 4000 ఎకరాలు ట్రాన్స్ప్లాంట్ అయ్యింది. ఇందుకు గాను మేము ఈ ప్యాడీ ఏరియాస్ అన్నింటిలో కూడా ఆల్రెడీ రైతు సేవా కేంద్రాల ద్వారా అన్నీ కూడా తెప్పించి ఉన్నాము. యూరియా అనేది తెప్పించి ఉన్నాము. అది రైతు సేవా కేంద్రాల ద్వారా దాదాపుగా 150 మెట్రిక్ టన్నుల యూరియా అనేది మనం రైతులకు అందించి ఉన్నాము. అలాగే సొసైటీ ద్వారా కూడా మనము యూరియా అనేది అందిస్తూ ఉన్నాము. అందులో భాగంగా సొసైటీకి మనకి 24 పేజెస్ సొసైటీ అనేది సైదాపురం మండలానికి ఒకటి ఉన్నది. ఇందులో మనము 60 మెట్రిక్ టన్నుల యూరియాని ఆల్రెడీ తెప్పించున్నాము. ఇందులో 40 మెట్రిక్ టన్నుల యూరియా రైతులందరికీ కూడా వారి యొక్క ఏకరేజ్ని బట్టి ఇచ్చి ఉన్నాము. అలాగే ఇంకా 22 మెట్రిక్ టన్నులు అందుబాటులో కూడా ఉన్నది మనకు. అలాగే ప్రైవేట్ డీలర్స్ దగ్గర కూడా యూరియా అనేది ఉన్నది. యూరియా కొరత అయితే ఎక్కడా కూడా లేదు. అందరికీ సమృద్ధిగానే కూడా రైతు సోదరులందరికీ కూడా అందుబాటులో ఉన్నది. ఇంకా ఎక్కడైనా రైతు సేవా కేంద్రాల్లో యూరియా అవసరమైతే కూడా మేము వాళ్ళ దగ్గర అమౌంట్ అనేది కలెక్ట్ చేసి మార్క్ ఫెడ్ కట్టి అలాగే ఈ యూరియా అనేది మనం తెప్పిస్తూ ఉన్నాము. కనుక రైతు సోదరులందరూ కూడా మనం తెలియజేస్తున్నాను. అసలు యూరియా ఎక్కడ కూడా అధిక ధరలకు కూడా అమ్మట్లేదు. ప్రైవేట్ డీలర్స్ కూడా 300 రూపాయలకు ఒక అడిషనల్గా కూడా ఎక్కడా కూడా అమ్మట్లేదు. రైతు సేవా కేంద్రాల్లో కూడా అందుబాటులో ఉన్నది. కాబట్టి రైతులందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాను.